వారు నివసిస్తున్న గృహాలు కావచ్చు, వారు చేస్తున్న పనులు కావచ్చు, వారు చేస్తున్న బోధ కావచ్చు, వారు చేస్తున్న చర్యలన్నీ కావచ్చు, ప్రభు చిత్తంలో ఇష్టమయ్యేలాగా జీవిస్తున్నారా? ఈ సంవత్సరంలో ఏ తీర్మానం చేసుకున్నారు మీరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన శ్రోతలారా, ప్రతిరోజు కూడా వాక్యం వింటున్నాం మనం. ప్రతిరోజు దేవుడు మరి ఒక రోజును మనకిస్తున్నాడు. అట్టి కృపలు దీవెనలు ఆయన మనకిస్తున్నప్పుడు మనం ఎంత మాత్రం ఆయన కృతజ్ఞలై జీవిస్తున్నాం. ఇంకా మనకెందుకులే, ప్రార్థన ఎందుకులే, లేకపోతే బైబిల్ చదవటం ఎందుకులే, పాటలు పాడటం ఎందుకులే అని ఇంకా సిగ్గుపడుతున్నారా? ఇంకా బాధపడుతున్నారా? చూడండి ప్రియులారా, ఈ సంవత్సరంలో 2026లోకి వచ్చి ఉన్నాం కనుక ఈ సంవత్సరంలో ఏదో ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఇంతవరకు గడిచిపోయిన రోజులన్నీ దేవుడు క్షేమంగా కాపాడాడు. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ, చిన్న చిన్న బాధలు వచ్చినప్పటికీ, అనారోగ్య స్థితిలోకి వెళ్ళినప్పటికీ దేవుడు సురక్షితంగా ఉంచి మరి ఒక్క రోజు ఇలా 2026 వరకు మనల్ని క్షేమంగా కాపాడాడు కదా. ఈ సంవత్సరంలో మీరు ఏ తీర్మానం చేసుకుంటున్నారు? ఈ సంవత్సరంలో రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలనుకుంటున్నారా? దానియేలు వలె. లేకపోతే మీరు ప్రార్థన కూడా మర్చిపోయి మీ పనులకే కేటాయిస్తున్నారా? మీ ఉద్యోగాలలో లేకపోతే మీ పనులలో మరి మీరు కష్టపడుతున్న జీవితాలకి సమయం సరిపోతుంది, మాకు ప్రార్థన చేసుకునే టైం ఎక్కడుంది అమ్మగారు, బైబిల్ చదువుకునే టైం ఎక్కడుందని చాలామంది చెప్తున్నారు. ప్రియమైన శ్రోతలారా వినండి, నేనైతే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగను. ఎందుకంటే వాక్యం వినాలని మీకు శ్రద్ధ ఉంటే అది మీరు చేసుకోగలరు, ఆ నమ్మకం నాకుంది. మరి తీర్మానం చేసుకోవాలంటే మనకు ఉద్యోగాలు రావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ప్రార్థనలు చేయమని అడుగుతారు. ప్రార్థనలు చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినప్పుడు విశ్వాసంతో ఇచ్చినప్పుడు మనం విశ్వాసంగా అడిగి ఉన్నారు, విశ్వాసంగా పొంది ఉన్నారు. కానీ ప్రభువుని మర్చిపోతున్నారు. అలా మర్చిపోకూడదు ప్రియులారా. మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో హాగర్ని చూసుకున్నాం మనం. హాగర్ మనకందరికీ తెలిసినదే. శారాయి దాసి అయిన హాగరు, ఆమెకంటూ ఒక ప్రత్యేకత లేదు. ఆమెకున్న క్రెడిట్ అలా, ఆమెకున్న సర్నేమో శారాయి దాసి. శారాయి దాసి అయిన హాగరు. హాగర్ను మనం చూస్తున్నప్పుడు ఆమె ఈజిప్ట్లో పుట్టిన ఆమె. ఈజిప్ట్లో పుట్టి ఐగుప్తు దేశం నుంచి ఆమె బానిసగా మరి శారాకి రాబడినది, బానిసగా వచ్చినది. బానిసగా వచ్చినప్పుడు మరి అబ్రహాముకు భార్య అయినది మనకందరికీ తెలిసిన విషయమే. మరి తన భార్య అయిన తర్వాత తన అహంకారం పొందినది. తన గర్భవతి అయినాక శారాయిని చిలకనుగా చూస్తూ వస్తుంది, మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి ఆమె చరిత్ర తెలిసే ఉంటుంది మీకు. మొట్టమొదటిగా దేవుని చూచుచున్న దేవుడు అయ్యా నీవని పేరు పెట్టిన గొప్ప ఘనురాలు, లేకపోతే గొప్ప ధన్యత కలిగినది మరి హాగర్ అని మనం చెప్పుకోవచ్చు. హాగర్ గురించి మనం చెడుగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి ప్రభుతో మాట్లాడి ప్రభువుకు పేరు పెట్టింది కనుక ఆమెను ధన్యురాలనే అనుకోవాలి మనం. అంత గొప్ప ధన్యత మనకు వస్తుందా? చూడండి పిల్లలారా, ఆమె అలిగి మరి ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం ఆదికాండం 16వ అధ్యాయం మనం చూసుకుంటున్నప్పుడు ఆమె శారాయి దాసి అని ఇక్కడ వెళ్ళిపోయి అరణ్యంలో పోయి కూర్చున్నప్పుడు దూత మాట్లాడుతుంది ఆమెతో. అరణ్యంలో నీటి బుగ్గ దగ్గర శారాతో మాట్లాడుతూ ఉన్నది. మరి శారా దాసి అయిన హాగర్తో మాట్లాడుతున్నది. హాగర్తో మాట్లాడుతున్నది. శారాయి దాసిరాలు అయిన హాగరు, ఎక్కడికి వచ్చితే ఎక్కడికి వెళ్తున్నావు? నీ యజమానురాలు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ఉండు, ఇక్కడ ఉండకూడదు, నువ్వు అలా వదిలేసి రాకూడదు అని ఆమెకి చెప్పినప్పుడు ఆమె మరి యొక్క దూత మాట విన్నది, తిరిగి వెళ్ళినది, చక్కగా మరలా శారాయిలో కలిసిపోయినది. మరి ఆమె ఆ విధముగా ఇస్మాయిల్ని కని మరి అతను అడవి గాడిద వంటి వాడు పుడతాడు, నీకు అతనికి ఇస్మాయిల్ పేరని పెడతావని చెప్పినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె అలిగి వెళ్ళిపోయినది. ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి ఆమెకు తెలియట్లేదు. ఒకసారి వినండి ప్రియమైన శ్రోతలారా, మనకు కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇంటి నుండి పారిపోతాం, పోతాం, ధైర్యంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, ధైర్యంగా కొంతకాలం మన దగ్గర ఉన్న డబ్బుతో ఉండవచ్చు. కానీ ఎక్కడ ఉంటాం? చుట్టాల దగ్గరికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా కొంతవరకే మనం 1-2 రోజులు, లేకపోతే మహా అంటే 10 days, అంతకన్నా ఎక్కువ రోజులు ఉండలేము మనం. మరలా మన ఇల్లు గుర్తుకొస్తుంది, మన పూర్వస్థితి మనకు గుర్తుకొచ్చేస్తుంది. అలాగే ఆమె బాధపడుతూ అరణ్యములో ఒక్కతే ఉన్నప్పుడు దేవుని దూత మరలా వచ్చి, చూసారా ప్రియులారా, హాగర్ పైన దేవునికి ఉన్న ఎంత ప్రేమ ఉందో చూసారా? హాగర్ పైన దేవునికి ఉన్న ప్రేమనే
మరి పంపించి ఆయన దూతను పంపించి మాట్లాడించి వెనుతిరిగి నీ వెళ్ళమ్మా, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో, గో బ్యాక్ టు అని చెప్పి అన్నప్పుడు ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోయినది, దేవుని మాట విన్నది. చూచుచున్న దేవుడు అయ్యా నీవని ఆదికాండం 16వ అధ్యాయము, మరి ఆదికాండం 16వ అధ్యాయం అంతా మనం చదువుకుంటున్నప్పుడు అందులో మనం చూస్తున్నాం ఆమె దేవునికి పేరు పెట్టినది 13వ వచనంలో. చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను అని ఉన్నది బైబిల్లో 16వ అధ్యాయం 13వ వచనం మరి చూస్తున్నప్పుడు. అలాగే ప్రియులారా, మనం దేనికైనా నిరుత్సాహపడకూడదు, మరి బాధపడిపోకూడదు. ఇదే నా జీవితాన్ని, ఆమె అడవిలో చనిపోలేదు. మరి దేవదూత చెప్పిన మాట దేవుని మాటగా స్వీకరించినది, వెళ్ళినది 12 రాజ్యాలకి రాజుల్ని ఆమె ద్వారా పొందగలిగినది. 12 రాజ్యాలకి రాజులుగా ఆమె వారసులు మరి దిగి ఉన్నారు. 12 రాజ్యాలుగా చూస్తున్నాం. 12 రాజ్యాలకి రాజులుగా ఆమె వారసులు ఉన్నారంటే చూడండి ఎంత గొప్ప ధన్యత కలదో. ఆమె దాసిగా వచ్చినప్పటికీ, చిన్న వయసులోనే దాసిగా వచ్చినప్పటికీ ఆమె జీవితం గొప్ప పాఠాలుగా మనం చూసుకోవచ్చు. ఆమె జీవితం మనం గొప్ప పాఠాలుగా చూసుకోవచ్చు. ప్రియమైన శ్రోతలారా, ఒకవేళ ఈ వాక్యము మరి పురుషులు వింటున్నా, స్త్రీలు వింటున్నా, ప్రతి ఒక్కరికి ఇది అవసరమైనది. ఎందుకంటే దేవుని మాట వినాలి కనుక, దేవుని మాట విని తిరిగినది, ఆ మాట ప్రకారం ఆమె చేసినది. ఆ తర్వాత ఆమె గొప్ప ధన్యురాలుగా, లేకపోతే రాజులకు తల్లిగా ఆమెను ఏర్పడిపోయినది బైబిల్ గ్రంథంలో. మరి ఇస్మాయిల్ సంతతి నుండి మహమ్మద్ ప్రవక్త జన్మించాడు. ఆ ప్రవక్త ద్వారానే ఇస్లాం మతం కూడా స్థాపించబడినట్లుగా మనం కొన్ని గ్రంథాల్లో చూస్తున్నాం. అలాగే కష్టాల్లో ఓడిపోయినా కూడా మరి విశ్వాసంగా ముందుకు బయలుదేరినది, అనుకున్న సమయంలో ధైర్యంగా నిలబడ్డది. అంత మాత్రమే కాకుండా నేడు ప్రపంచమంతా, ఈ భూలోకమంతా ఎంతమంది అయితే ఈ భూలోక నివాసులు ఉన్నారో అందరూ కూడా ఆమె చరిత్ర చెప్పుకునే ధన్యతరాలుగా, అలాగే ఆమె విస్తరించి ఆమె యొక్క గొప్ప పునాదిగా మనకు ఏర్పడిపోయినది. అలా హాగరు వలె ధైర్యంతో ముందుకు సాగిపోవాలి, కానీ వెనకడిగేసి మరి దేవుని నుంచి పారిపోకూడదు. మీకు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సుఖాలున్నా దేవుని ప్రార్థన వెనకేది. ఈ 2026 సంవత్సరంలో హాగర్ను మనం గుర్తు చేసుకుందాం. ఆమె యొక్క జీవితాన్ని మనం పాఠాలుగా నేర్చుకుందాం. ఒకవేళ మీరు వీలైతే 13వ అధ్యాయం 16వ అధ్యాయం ఆదికాండం మొత్తం చదవండి. మీకు ఆమె గురించి చూచుచున్న దేవుడు అని ఎలా పేరు పెట్టినదో బైబిల్ గ్రంథంలో ఏది కూడా తప్పు ఉండదు. దయచేసి మీరు చదవండి. ఒకవేళ బైబిల్ తెలియని వాళ్ళైనా ఒకవేళ ఇప్పుడు చదవండి. ఒకవేళ మీకు వీలైతే వేకువజామున లేసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభుతో మాట్లాడిన, ప్రభు నా కష్టాల్లో నేను పారిపోకుండా ఈ సంవత్సరంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటా, హాగరు వల్ల వెనుతిరిగి నీ దగ్గరికి వస్తానయ్యా. ఎందుకంటే నా తలంపులు, నా తనువులు అన్నీ నీకు తెలిసే ఉన్నాయి ప్రభు. నేను ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా నీకు సమస్తం తెలుసు గనక హాగరు దగ్గరికి దూతను పంపించి మరి ఆమె వెనుతిరిగి శారాయి దగ్గరికి వెళ్ళేటట్లుగా మరి స్థిర నివాసానికి పంపించావయ్యా. అలాగే మేము కూడా తండ్రి మా ఈ జీవితంలో మరి ఇహలోక సంబంధమైన ఆశలతో, ఈ లోక వాంఛలతో ఉండకుండా స్థిరమైన నివాసమైన నీ దగ్గరికి, మీతో నిబంధన చేసుకుని మీతోటే సంతోషాన్ని కొలుపుకొని మీతోటే జీవించే భాగ్యం మాకు దయచేయమని అడుగుదాం. ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. అటు దీవెన మనకు, మన కుటుంబాలకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.